హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి మేమందరం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళామండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు జరిగిద్ది. మామూలుగా అయితే మనకి భవానీలు మాల తీసేటప్పుడు 5 రోజులు గిరి ప్రదక్షిణ ఉండిద్ది కదా, అది కూడా మీకు ఒకసారి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇంక ఈ వీడియో వచ్చేసి ప్రతి పౌర్ణానికి గిరి ప్రదక్షిణ చేస్తారనమాట. మేము కూడా చేయడానికి వెళ్ళాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అమ్మవారి రథాన్ని కూడా లాగామన్నమాట. మా ఊరు నుంచి మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేపాటికి 5:30 అయిపోయింది. స్టార్టింగ్లో మనకు అమ్మవారు ఉంటారు కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ. మేము వెళ్ళేపాటికి అమ్మవారు ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. 1 కిలోమీటర్ వరకు వెళ్ళుంటారు. ఇప్పుడే మేము కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. కింద అమ్మవారు ఉంటారు కదా, అక్కడి నుంచి ఫస్ట్ కుమ్మరిపాలెం సెంటర్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, విద్యాద్రిపురం అటువైపు కుమ్మరిపాలెం సెంటరు, 4 స్తంభాల సెంటరు, అటు నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ దేవాలయం గంగాలమ్మ ఆలయం వచ్చిద్దండి. అక్కడికి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. తర్వాత 4 స్తంభాల సెంటర్ రామాలయం వచ్చింది. అందరూ పడతారు. నాలుగు స్తంభాల సెంటరు, అలాగే సితారా, ఇవన్నీ దాటి ముందుకు వచ్చేసాము. ఇంకా అక్కడైతే వచ్చిన భక్తులందరికీ నీరసం అవి ఏమన్నా ఉన్నా కూడా పాలు, పెసరపప్పు పాయసం అయితే చేశారండి. అంటే భక్తుల కోసం చేసి అలా ఉంచారు. ఇంకా మేము కూడా పాయసం అయితే తీసుకున్నాము. ఒక 5 నిమిషాలు అక్కడ రెస్ట్ తీసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి అమ్మవారి రథం అయితే మేము అందుకున్నాము. అక్కడి నుంచి రథం వెనకాలే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి మార్నింగ్ 7 అయిపోయింది. అప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది. ఇంకా 9 కల్లా మొత్తం అయిపోయిందండి. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చెప్పులు లేకపోయినా కూడా చక్కగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కూడా వచ్చింది కదా, అక్కడ టెంపుల్స్లో కూడా ప్రసాదం అవి పంచుతున్నారు. చక్కగా ప్రసాదం అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అమ్మవారు రథం వస్తుంటే ఇంకా ఆ వీధుల్లో అందరూ మంచిగా కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ అన్నీ సారే సమర్పిస్తున్నారు. అందుకోసమే గిరి ప్రదక్షిణ అయితే కొంచెం లేట్ అయిపోయింది. అందరూ జయభవాని అనుకుంటా గిరి ప్రదక్షిణ అయితే చేశాము. అమ్మవారు రథం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 20 అడుగులు దూరంలో అయితే ఉన్నారండి రథం, కనిపిస్తుంది కదా.
మేము కూడా గుడి దగ్గర నుంచి అమ్మవారి రథం వెనకాలే స్టార్ట్ అయ్యేవాళ్ళం. కాకపోతే నందిగామ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కరెక్ట్గా 30 నిమిషాల వరకు అలానే నిలిచిపోయినాయి వెహికల్స్ మొత్తం. అందుకోసమే కొంచెం లేట్ అయిపోయింది. లేకపోతే మేము 4:30కే స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా గుడి దగ్గర నుంచి అమ్మవారి రథం వెనకాలే వచ్చేవాళ్ళం. విజయవాడకి నందిగామకి మధ్యలో ఉన్న ఇబ్రహీంపట్నం దగ్గర చిన్న యాక్సిడెంట్ జరిగినట్టుంది. అందుకోసమే వెహికల్స్ అన్నీ అలా ఆపేశారు. అందుకోసమే ఒక 30 నిమిషాల వరకు లేట్ అయిపోయింది. ఇంకా లేకపోతే గుడి దగ్గర నుంచే మనకి అమ్మవారి రథం వెనకాలే వచ్చేసేవాళ్ళం. ఇంకా మధ్యలో అయితే జనం దగ్గరకు వచ్చేసాము. అమ్మవారు రథాన్ని అయితే చూస్తున్నారు కదా, కనకదుర్గమ్మ అమ్మవారు. అలాగే పక్కన అమ్మవారిని ఊరేగించే బండి లాంటిది ఉండిద్ది అనమాట. అదైతే ఇంకా మోకులతోనే లాగుతున్నారు. ఇది మాత్రం వెహికలే. చూశారు కదా అమ్మవారి రథాన్ని ఎంత మంచిగా అలంకరించారో. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ప్రసాదం అయితే ఇస్తున్నారు. మేమందరం కూడా ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ కూడా ఒకటే ట్రాఫిక్ అండి. ఇంకా మార్నింగ్ కదా 7:30 అయిపోయింది. అందరు పిల్లలు స్కూల్స్కి కాలేజీకి వెళ్ళే వెహికల్స్ అవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది. పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు. మంచిగా ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటా పంపిస్తున్నారు గిరిప్రదక్షిణ చేసే వాళ్ళందరినీ. అలాగే రోడ్డు ఇరువైపులు ఉండే జనాలందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వస్తున్నారు. ఇంకా అందుకోసమే కొంచెం లేట్ అయిపోయింది. మధ్యలో అమ్మవారి రథాన్ని ఆపి కొబ్బరికాయలు అవి కొట్టి దండం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకెక్కడైతే మీరు చూస్తున్నారు కదా మేళతాళాలతో చాలామంది ఉన్నారండి జనం అయితే. ఇంకా జనంలో మేము కూడా నడుస్తుంటే అసలు నడిచినట్టే అనిపించలేదు. చాలా సందడిగా ఉంది. అమ్మవారి గిరి ప్రదక్షిణ అయితే చాలా వైభవంగా జరిగింది. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ రథం వెనకాలే స్టార్ట్ అయ్యాము. ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న రోడ్లు కాబట్టి అందరూ రథం వెనకాల వస్తే బాగా ఇరుకైపోయిద్దిగా. ఇంకా జనం అందరం ముందే నడుచుకుంటూ వెళ్తున్నాము చిన్నగా. అక్కడ కొన్ని పూలు ఉంటే పూలు కూడా తీసుకున్నాము. గిరి ప్రదక్షిణ అయితే ఇంకా అయిపోయిందండి. మనకి మెయిన్ రోడ్డు వచ్చింది కదా, ఇప్పుడే ఆ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి జస్ట్ అట్లా 10 నిమిషాల్లో మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే పైకి వెళ్ళాలి. ఇంకా మెయిన్ రోడ్డు వచ్చేసింది. ఇక్కడి నుంచి అయితే చాలామంది
ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత కొంతమంది బస్సు అయితే ఎక్కారండి. అమ్మవారి మనకి బస్సు ఒకటి ఉండిద్ది కదా, ఫ్రీ బస్సే, అది ఎక్కారు చాలామంది. కొంచెం పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే లిఫ్ట్ మార్గం ద్వారా పైకి అయితే వెళ్ళారు. ఇంకా మేము గిరి ప్రదక్షిణ పూర్తిగా కంప్లీట్ చేయాలనేసి బస్సు అయితే ఏమి ఎక్కకుండా కొండపైకి కూడా అలా కాలినడకనే వెళ్ళాము. ఇప్పుడు మనం ఫస్ట్ కింద అమ్మవారు ఉన్నారని చెప్పా కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంక ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరకు వచ్చేసినట్టే. ఇంక ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే మనకి మెట్ల మార్గం లిఫ్ట్ ఎక్కే వాళ్ళకైతే ఉండిద్ది. టైం అయితే కరెక్ట్గా 9 అయిపోయింది. 9 కల్లా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. సేమ్ అలాగే అయిపోయింది. ఎవరైనా నడవచ్చండి, అసలు ఇబ్బంది అయితే ఏమీ లేదు. 7-8 కిలోమీటర్లు అయితే ఉండొచ్చు. 2 గంటలు లేకపోతే 3 గంటల్లో కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు నడవని వాళ్ళైనా కూడా ఈజీగా నడిచేయచ్చు. మనకి అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే ఎక్కువ కిలోమీటర్లు కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు పెద్దవాళ్ళు. కానీ విజయవాడ అమ్మవారి గిరి ప్రదక్షిణ అయితే కొంచెం సింపుల్గానే అనిపించిద్ది. అందులో మనకి మొత్తం విజయవాడ సిటీలోనే ఉండిద్ది కాబట్టి కొంచెం సందడిగా కూడా ఉండిద్ది. మనం ఒక్కలమే ఉన్నామనే ఫీలింగ్ కూడా ఏమీ ఉండదు. జనాలు అయితే చాలామంది ఉంటారు. చక్కగా అమ్మవారి రథం వెనకాల గిరి ప్రదక్షిణ చేశామంటే అసలు చేసినట్టే ఉండదు. ఇంకా టైం కూడా 9 అయిపోయిందని చెప్పా కదా, ఎండ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం ఉబ్బగా అనిపించింది కానీ కాళ్ళు అయితే ఏం కాలలేదు. ఎండ అంత బాగా ఇంకా రాలేదు కాబట్టి మంచిగా నడిచాము. అమ్మవారి రథం కూడా దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొండ మీదకి వెళ్ళాలంటే జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. దర్శనం కూడా కొంచెం టైమే పట్టింది. నార్మల్గా అయితే అంతమంది జనం అనిపించరు క్యూలో. ఇంక ఈరోజు గిరి ప్రదక్షిణ కాబట్టి అందులో హనుమాన్ జయంతి పౌర్ణం అన్నీ మంచి రోజు వచ్చింది కాబట్టి జనం కూడా చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేపాటికే క్యూ లైన్లో కూడా ఉన్నారు. ఇంకా అమ్మవారి రథం వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మధ్యలో మేము కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటా వెళ్ళామన్నమాట. దర్శనం అయితే ఒక 30-40 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. అసలు ఇబ్బంది పడకుండా మంచిగా నడిచామన్నమాట. నందిగాం నుంచి మేము 7గురం వచ్చాము. ఇంకా ఆటో అక్కడ పెట్టేసి ఇంక ఇంటికాడ నుంచే హెడ్ బాత్లు చేసేసి ఇంట్లో పూజ చేసి వచ్చేసాం కాబట్టి డైరెక్ట్ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాం అనమాట గిరి ప్రదక్షిణకి. చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మంచిగా అక్కడ కృష్ణానది ఉంది కదా, అక్కడ స్నానాల ఏర్పాట్లు అన్నీ ఉంటాయి. స్నానం చేసి స్టార్ట్ అవ్వచ్చు. ప్రతి పౌర్ణంకి అయితే ఉండిద్ది. నిన్న మాత్రం హనుమాన్ జయంతి వచ్చింది. అందరికీ హాలిడేస్ కాబట్టి ఎక్కువ మంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు భక్తులు. ఇంక ఇవన్నీ చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే బొమ్మలు అవి కొనుక్కోవడానికి షాప్స్ అన్నమాట. మనకు అమ్మవారి దర్శనం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి. గాజులు, మంచిగా అమ్మవారు పటాలు అన్నీ దొరుకుతాయండి. పిల్లలకైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇవైతే పైకి వెళ్ళే బస్సు ఇప్పుడు మీరు చూసేది. ట్రాఫిక్ అండి, ఇది మెయిన్ రోడ్డు కదా, అమ్మవారు కింద ఉండే అమ్మవారి దగ్గర నుంచి రోడ్డు స్టార్ట్ అయ్యిద్ది. ఫ్లైఓవర్ అంటే దూరం నుంచి వచ్చే బస్సు, కారు అటువంటివి ఉంటాయి. ఇంకా లోకల్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా ఈ రోడ్డు ద్వారానే సిటీ లోపలికి వెళ్తారు కాబట్టి అందులో ఇంకా మార్నింగ్ 9 అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. మొత్తానికి అమ్మవారి గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా మనస్ఫూర్తిగా అయితే ఇబ్బంది పడకుండా అమ్మవారి దయ వల్ల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాము. ఈ గిరి ప్రదక్షిణ అయితే నేను ఇది 3వ సారి అండి. అంతకుముందు మొన్న మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను, అప్పుడు ఒకసారి, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఒకసారి. భవానీలు విరుముళ్ళు ఉంటాయి కదా, అప్పుడైతే గిరి ప్రదర్శన ఇంకా బాగుంటుందండి. అసలు రోడ్డు కూడా ఖాళీగా ఉండదు, అంతమంది జనం అయితే వస్తారు.
మేము ఇంకా ముందే వచ్చామని చెప్పే కదా, అక్కడ 5 నిమిషాలు కూర్చున్నాం. తర్వాత అమ్మవారి రథం కూడా వచ్చేసింది. చాలామంది అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టారు. ఇంకా అక్కడి నుంచి అయితే స్టెప్స్ మీద వెళ్ళామన్నమాట. చాలామంది అయితే రథం వెనకాలే చిన్నగా వచ్చారు. మనకి ఇటు రైట్ సైడు స్టెప్స్ ఉంటాయి. స్టెప్ మించి అలా కొండ పైకి ఎక్కాము. ఒక 10 నిమిషాలు అలా ఉండి కింద ఉన్న అమ్మవారిని దర్శించుకొని చిన్నగా బయలుదేరారు. ఇంకా అది ట్రాక్టర్ కాబట్టి అక్కడ ట్రాక్టరు తీసుకొని వెళ్ళిపోయింది అమ్మవారు రథాన్ని. అప్పుడు దాకా అయితే జనమే లాగారనమాట. మనకి పెద్దవి తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాడు సహాయంతోనే లాగారు. చాలామంది అయితే మెట్ల పూజ కూడా చేసి వస్తూ ఉంటారండి. మెట్ల పూజ కూడా మేము ఎక్కువ శ్రావణ మాసంలో అయితే వస్తాము అమ్మవారి కోసం. ఇప్పుడు కూడా చాలామంది అటువైపు మెట్ల మార్గం ద్వారా వస్తున్నారు మెట్ల పూజ చేసి. కాకపోతే పైన వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, మనకి మొబైల్స్ ఎంట్రీ అయితే ఉండదు కదా. ఇంతవరకు అయితే వీడియో తీశాను. ఇంకెక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని చిన్నగా స్టెప్స్ ద్వారా పైకి అయితే ఎక్కామన్నమాట. ఇంకా పైన అయితే ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ సౌకర్యం ఉంది. మనకి స్టార్టింగ్లో చెప్పా కదా మెట్ల మార్గం ఉందని, అటువైపే లిఫ్ట్ కూడా ఉండిద్ది. లిఫ్ట్ ద్వారా అయినా రావచ్చు ఈ కొండ ఎక్కలేని వాళ్ళు. అప్పుడు దాకా గిరి ప్రదక్షిణ చేసి కొంతమంది ఎవరన్నా అలసిపోయిన వాళ్ళు ఉంటే, లేకపోతే మనకి బస్సు సౌకర్యం కూడా ఉంది కదా, ఆ బస్సు అయినా ఎక్కొచ్చు. చాలామంది అయితే బస్సు అయితే ఎక్కారు. అసలు నిలబడటానికి కూడా ఖాళీ లేదు, అంతమంది జనం ఉన్నారు. ఇప్పుడు మేము నడుచుకుంటా పైకి వెళ్తుంటే బస్సు ఒకటి కనిపించింది చూడండి, నిలబడటానికి కూడా సందు లేదనమాట, అంతమంది జనం వచ్చారు. ఇంటికి వెళ్ళొచ్చావా? అమ్మ బస్సులో చూసా జనం ఎలా ఉన్నారా. ఇంకా అప్పటికే అందరికీ అంత దూరం నడిచి ఉన్నారు కదా, అందులో ఎవరు టీలు కానీ బ్రేక్ఫాస్ట్ అటువంటిది ఏం చేయలేదు కదా, జనాలందరికీ నీరసం వచ్చినట్టుంది. ఇంకా మేము కూడా ఒక 10 నిమిషాలు అక్కడ కొండమైన కూర్చొని వాటర్ అవి తాగేసి చిన్నగా బయలుదేరాము. విజయలక్ష్మి ఎన్ని గంటలు పట్టింది మనకి టైం? 2.5 hours. బాగానే నడిచాం. ఇంకా మనం చూసింది ఈ బస్సు అనుకుంటా. వామ్మో, చూసావు అసలు బస్సు కొంచెం కూడా గ్యాప్ లేదు. అలసిపోయి మా ఫ్రెండ్స్ బ్యాచ్ సోడాలు తాగుతున్నారు. అలసిపోయి సోడాలు తాగుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. నాకు చెప్పు, మామూలు లెమన్ స్వీటు.
5 కాదు 7. మొబైల్స్ చెక్ చేస్తున్నారా? చెప్తా మీకు. ఓ ఈ సోడా అయితే తాగదు కదగా, నాకు రాను కూడా రావుగా. ఇంకా ఉచిత దర్శనానికే వెళ్ళాము. 30-40 మినిట్స్లో దర్శనం అయిపోయింది. లోపల వీడియోస్ ఫొటోస్ అవి ఏమీ తీయకూడదు కాబట్టి మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను. చాలామంది అయితే మొబైల్స్ అక్కడే పెట్టేశారు. ఇంకా చెక్కింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసా, వాళ్ళు చూడలేదు. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల కూడా ఒక 10 నిమిషాలు కూర్చొని అక్కడ ఏదో పూజలు అవి జరుగుతున్నాయండి కొండపైన. చాలామంది జనం అయితే అక్కడ కూర్చొని ఉన్నారు. మంచిగా మేము కూడా ఫొటోస్ అవి దిగేసి ఇంకా బయలుదేరాము. మంచిగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. ఉచిత దర్శనం అయినా కూడా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అనుకోకుండా మేము కూడా గిరి ప్రదక్షిణ అయితే చేసాము. ప్రతి పౌర్ణానికైతే గిరి ప్రదక్షిణ ఉండిద్దంట. కాకపోతే మేము కూడా ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. ఎక్కువ భవానీలు వచ్చినప్పుడు మాత్రమే వస్తాము. ఇంకా అప్పటికప్పుడు అనేసుకొని లేడీస్ అందరం బయలుదేరి వచ్చినందుకు మంచిగా అమ్మవారి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయి మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చి అక్కడ లడ్డు ప్రసాదాలు అవి ఉంటాయి కదా, అవి తీసుకొని ఇంకా చిన్నగా బయలుదేరి వచ్చేసాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జయ దుర్గా భవాని.